హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఒక యాక్టర్ షూట్ అయిపోయిన తర్వాత నైట్ రూమ్ పిలిచి రేప్ చేయడానికి ట్రై చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చెయ్యాలనుకున్న మాట వాస్తవం కాదా? వాస్తవమే. మనం ఒప్పుకుంటే అన్ని వాస్తవాలు జరుగుతాయి. మనం ఎదురు తిరిగితే ఏమవ్వదు, కొంచెం ఘర్షణ అవుతుంది అక్కడ. వాళ్ళు ఏమైంది మరి ఆ రోజు? ఏ రోజు అదే ఒకసారి అట్లాగే నన్ను ఒకరు పిలుస్తున్నారని చెప్పేసి ఇది చేశారు. అప్పటికి ఇంకా ఇంత మెచ్యూర్ అవ్వాల నా బ్రెయిన్. నిజమే కావచ్చు మాట్లాడదాం అనేసి నేను వెళ్తే అక్కడ పోతే ఆ పర్సన్ లేరు. అది నేను పేరు చెప్పను కూడా. సో ఆ పర్సన్ లేనప్పుడు ఆ కీచులాట జరిగింది. వాళ్ళు తాగి ఉన్నారు, నేను తాగలేదు. మనకు ఆ డ్రింక్స్ అలవాటు అప్పుడు లేదు. అసలు ఆ కీచులాట్లో ఇది చేసేటప్పుడు హ్యాండిల్ తీసుకొని వచ్చేటప్పుడు హ్యాండిల్ ఇక్కడ ఇదైంది, ఆ ఫోర్స్ లో అయ్యి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఓకే. దీనికి ఆ బ్లడ్ ఎప్పుడైతే చూసారో అప్పుడు వాళ్ళు ఇదయ్యారు. నేను ఆ దీంట్లోనే వచ్చేసి ఇట్లా ఇది అవుతుంది అని పక్కన ఉంటారు కదా, వచ్చేస్తే హాస్పిటల్ హ్యాండిల్ ఫోర్స్ గా. ఓకే, అంటే రేప్ చేయడానికి ట్రై చేశారు. అంటే పట్టుకొని లాగడానికి ఏంటి, వాడేనా మొగోడు, మేము మొగోడు కాదా ఉంటారు కదా, తాగితే ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఓకే. గీచురాట్లో కొంచెం ఇది ఇట్లాంటి ఎన్నో దాటుకొని వచ్చేసారు. అదొకటే ఫస్ట్ అండ్ లాస్ట్. ఓకే, ఫస్ట్ అండ్ లాస్ట్ అదే. తర్వాత నాకు ఒక బాడీ గార్డ్ వచ్చేసాడు. సో ఇండస్ట్రీలో ఒక చేదు అనుభవం అంటే అదే. అదే. బట్ ఇంత అందంగా ఉంటారు కదా, ఎవరైనా కానీ మేము పెళ్లి చేసుకుంటాం అన్నారు. ఒక మినిస్టర్ గారే నీకు ఇల్లు కట్టిస్తాను, నీకు అన్ని చేస్తాను, బీచ్ పక్కన పెద్ద బంగ్లా తీసిస్తాను, మ్యారేజ్ చేసుకుంటానని ఇంటికి వచ్చాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. పెద్ద కారు, ఒక బాడీ గార్డ్స్ ఆఫీసర్స్ వచ్చారు, సెల్యూట్ కొట్టారు. నీతో మాట్లాడాలా అని. నాతో ఏం మాట్లాడతావు? అప్పుడు కొంచెం పొగరంటే ఒక అల్లారు ముద్దుగా పెరిగాను, ఎవరిని కేర్ చేయను, ఏమన్నంటే పీకడమే, రాయలసీమ పీకడం అంతే. అట్లా దీంట్లో ఉన్నప్పుడు వచ్చాడు, వచ్చి మ్యారేజ్ చేసుకుంటాను, నీకు ఇల్లు కట్టిస్తాను, అన్ని చేస్తాను అని పాపం అడిగారు. నేను మ్యారేజ్ చేసుకోవడానికి అక్కడి నుంచి నేను రాలేదు, ఒకసారి సినిమా మేకప్ వేసుకున్నాను, నేను సాధించాలి ఇందులో అనేసి. అంతే. కానీ మీరు అన్నారు ఇప్పుడు